చిట్టిల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న సురేందర్, కవిత అనే దంపతులు చిట్టి వ్యాపారం చేసేవారు. వారి దగ్గర చాలా మంది చిట్టీలు వేశారు. ఈ క్రమంలో చిట్టి డబ్బులు కట్టిన వారికి సురేందర్, కవిత ఆ నగదు తిరిగి చెల్లించలేదు. దీంతో డబ్బులు కట్టిన వారు వారిని నిలదీయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. చేసేదేమీ లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా దగ్గరికి శ్రీనివాస్ అని ఇక్కడ లోకల్లో మధురానగర్లో ఉండే రిపోర్టర్ మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా ఆయన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ శంషాబాద్లో సురేందర్, కవిత అని ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇక్కడనే సొంత ఇల్లు, వాళ్ళ ఇక్కడ నేటివ్ శంషాబాద్కి సంబంధించిన వాళ్ళు. గత కొంతకాలంగా చాలామంది దగ్గర చిట్టీలు వీళ్ళు వేసుకోవడం జరిగింది. వీళ్ళు చిట్టీలు నడిపిస్తారు. అదే క్రమంలో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దగ్గర అతను వాళ్ళ అత్త కలిసి 28 లక్షలకు కొన్ని చిట్టీలు వేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ చిట్టీలన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ దగ్గర 3 నెలల నుంచి డబ్బులు ఇస్తా అని వాళ్ళకి ఇంకా డబ్బులు ఇస్తలేడు. అదే క్రమంలో రీసెంట్గా ఈ 10 days బ్యాక్ ఈ సురేందర్, కవిత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళిద్దరు కూడా ఇంటికి తాళం పెట్టి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు బాధితులు కూడా చాలామంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి మాకు ఇంకా కంప్లైంట్ ఏమన్నా ఇస్తే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాం. దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేస్తాం. అక్యూర్డ్ని ఇప్పుడు ట్రేస్ చేసే పనిలో ఉన్నాం. అక్యూర్డ్ని పట్టుకుంటాం. ఆయనకు సంబంధించిన ఈ అకౌంట్స్ కానీ తర్వాత రిమైనింగ్ ప్రాపర్టీస్కి అన్నిటికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా దగ్గరికి